హాయ్ యూఎస్, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ మనోహర్ అండి. ఐ మీన్ టీత్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ అండి. అండ్ ఇంప్లాంట్స్ కూడా లాస్ట్ 10 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఈ వీడియో సిరీస్లో మేము ఇంప్లాంట్స్ వాటికి సంబంధించిన అపాయింట్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో సిరీస్ చేస్తాం. ఫస్ట్ ఇంప్లాంట్ ఎలా డిసైడ్ అవ్వాలి ఏంటి ట్రీట్మెంట్ ప్లానింగ్ అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసామండి. దానికి కంటిన్యూషన్గా వీడియో చేస్తాం. వన్స్ మనం ఒక ఇంప్లాంట్ ఇది అనుకుని కన్ఫర్మ్ అయినాక దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఒక సింగిల్ ఇంప్లాంట్ ఆర్ 1 or 2 ఇంప్లాంట్స్ కేస్కి ఎలా ఉంటుంది విజిట్స్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి సర్జరీ అనేది ప్లాన్ చేసుకున్నాక ఇంప్లాంట్స్కి ఫస్ట్ మనం చూసేది ఏంటి అంటే ఫస్ట్ విజిట్లో ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది చేస్తామండి. ఇంప్లాంట్ ప్లేస్మెంట్ రోజు ఏం జరుగుతుందంటే ఇంప్లాంట్ ఏదైతే స్క్రూ అనే పోర్షన్ ఉందో టైటానియం పార్ట్ చిగురు కొంచెం ఓపెన్ చేసి బోన్ లోపలికి డ్రిల్ చేసి ఇంప్లాంట్ పెట్టడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత చిగురు క్లోజ్ చేసేస్తాము. ఒక్కొక్కసారి చిగురు క్లోజ్ చేసినప్పుడు సూచర్స్ కూడా వేస్తాము. ఒక్కొక్కసారి సూచర్స్ వేసిన నెసెసిటీ కూడా ఉండదండి కొన్ని కండిషన్స్లో. ఇది ఫస్ట్ విజిట్లో జరిగేది. ఇది ఒకసారి ఫస్ట్ విజిట్ అయ్యాక సింగిల్ ఇంప్లాంట్ 2 ఇంప్లాంట్ ప్రొసీజర్స్కి అయితే హెవీ డిస్కంఫర్ట్ కూడా ఏమీ ఉండదండి. మైల్డ్ డిస్కంఫర్ట్ అవుతుంది. మీరు ఒక 1 day నెక్స్ట్ డే రెస్ట్ తీసుకొని ఇలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీ వర్క్ మీరు చేసుకోండి. అండ్ సూచర్స్ ఎప్పుడైతే వేసామో సెకండ్ విజిట్ ఒక 1 week తర్వాత ఉంటుందండి. 1 week తర్వాత ఈ కుట్లు ఏవైతే చిగురు దగ్గర పెట్టామో అది తీపించుకోవడానికి రావాల్సి ఉంటుంది. ఒకసారి ఆ కుట్లు తీపించడం అనే సెకండ్ విజిట్ కూడా అయిపోతే కంప్లీట్గా మీరు 2.5 months మా క్లినిక్ వచ్చేది ఏమీ ఉండదండి. ఎందుకు అంటే ఈ ఫేజ్లో ఇంప్లాంట్ థ్రెడ్స్ చుట్టూతో బోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రొసీజర్ని మేము ఆసియో ఇంటిగ్రేషన్ అంటామండి. బోన్ ఇంప్లాంట్ సర్ఫేస్ మీద అపోజిషన్ అయ్యి ఇంప్లాంట్ బాడీలో పార్ట్ కింద గట్టిపడడం అనేది జరుగుతుంది. వన్స్ 2.5 months అయ్యాక థర్డ్ విజిట్ అండి. థర్డ్ విజిట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు వరకు బోన్ హీల్ అయింది కదండి, ఇప్పుడు చిగురు హీల్ అవ్వడానికి ఒక చిగురు లెవెల్లో ఒక చిన్న హీలింగ్ కాలర్ అంటామండి. ఆ హీలింగ్ కాలర్ అనేది పెడతాం. ఈ ప్రొసీజర్లో కూడా చిన్నగా ఎనస్థీషియా ఇస్తాము. ఎనస్థీషియా ఇచ్చి తక్కువ వాల్యూమ్ ఎనస్థీషియా సరిపోద్ది ఈ ప్రొసీజర్కి. చిగురు కొంచెం ఓపెన్ చేసి ఇంప్లాంట్ మీద ఒక హీలింగ్ కాలర్ అనే బటన్ పెడతాము. ఆ బటన్ ఒక 1 week పాటు 10 days పాటు అలా నోట్లోనే ఉంటుందండి. ఆ లెవెల్లో మీకు చిగురు లెవెల్లో వచ్చేసరికి ఆ ప్రొసీజర్లో ఆ స్టేజ్లో చిగురు లెవెల్లో వచ్చేసరికి ఒక చిన్న స్టీల్ కలర్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. దీని చుట్టూతో చిగురు హీల్ అయిపోవాలి. చిగురు హీల్ అవ్వడానికి ఎనీ సాఫ్ట్ టిష్యూ అనేది హీల్ అవ్వడానికి ఒక 2 weeks పడుతుందండి. మేము ఒక 10 daysలో 12 daysలో ఈ ప్రొసీజర్ నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తాం. ఇన్ కేస్ ఈ ప్రొసీజర్లో మనకి ఏమైనా సూచర్ కనుక వేయాల్సి వస్తే ఒక 1 week తర్వాత సూచర్స్ కూడా రిమూవ్ చేస్తాము. అది 4th విజిట్ అవుతుంది. 5th విజిట్ వచ్చేసరికి ఈ హీలింగ్ కాలర్ ఓపెన్ చేసి ఇంప్లాంట్కి ఆ అడ్జసెంట్ టూత్కి అన్నిటి కలిపి ఇంప్రెషన్స్ తీసుకుంటాము. ఇక్కడ ఇది 2 stagesలో చేస్తామండి. కండిషన్ బట్టి ఒక్కొక్క కేసులో ఏంటి డైరెక్ట్గా స్కాన్ చేసేయగలుగుతాము. డిజిటల్గా ఇంప్రెషన్స్ ల్యాబ్కి చేరుతాయి. ఒక్కోసారి ఫిజికల్గా ఒక ఇంప్రెషన్ పోస్ట్ అనేది పెట్టి దాన్ని పిక్ చేసుకొని ఆ ఇంప్రెషన్ని ల్యాబ్కి పంపించడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ విజిట్ వచ్చేసరికి మీరు క్రౌన్ రెడీ అయ్యి వస్తుందండి ల్యాబ్ నుంచి. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన క్రౌన్ని ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇది 1 or 2 ఇంప్లాంట్స్కి కామన్గా జరిగే కండిషన్ అండి. అండ్ ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయి అంటే కనుక ఏమైనా బోన్ పౌడర్ కానీ లేదు అంటే ఏమైనా చిన్న కాంప్లికేషన్ సాఫ్ట్ టిష్యూ హీల్ అవ్వడం డిలేడ్గా కానీ ఉంటే కనుక 1 or 2 అపాయింట్మెంట్స్ డీవియేట్ అవుతుంది. కానీ ఎంటైర్ ప్రొసీజర్ వచ్చేసరికి ఇనీషియల్గా ఒక 1 week గ్యాప్లో 2 sittings, ఒక 2.5 months తర్వాత ఒక 4 sittings ఉంటాయండి కంప్లీట్ ప్రొసీజర్ పూర్తి అవ్వడానికి. థ్యాంక్ యూ.